హలో గైస్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. నాకు తెలిసి మనలో ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక 60% ఆఫ్ ది పీపుల్ క్రెడిట్ కార్డ్ కంపల్సరీ వాడుతున్నాం. క్రెడిట్ కార్డులో నాకు పాస్ట్లో జరిగిన ఒక చిన్న మిస్టేక్, దానివల్ల నాకు జరిగిన నష్టం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఆ నష్టం కాకుండా ఫ్యూచర్లో ఉంటారని భావిస్తూ చిన్న విషయమే, ఇది చిన్న విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే క్రెడిట్ కార్డ్ అందరూ ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. కొందరు బ్యాంక్ వెళ్ళి తీసుకుంటారు, కొందరు ఆఫీసుల్లో తీసుకుంటారు, కొందరు ఎస్పెషల్లీ షాపింగ్ మాల్స్, డీమార్ట్ స్టోర్స్ ఆర్ రిలయన్స్ స్టోర్స్లో మనం వెంబడబడి ఇస్తూ ఉంటారు. నాకైతే ఒక్కసారి బిగ్ బజార్, ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్ బజార్లు అయిపోయినాయి, ఒకప్పుడు బిగ్ బజార్ ఉన్నప్పుడు మ్యాక్స్ ఐ థింక్ 8 ఇయర్స్ బ్యాక్ నేను బెల్గాంలో వర్క్ చేస్తున్నాను. బెల్గాంలో వర్క్ చేస్తున్నప్పుడు బిగ్ బజార్లో ఒక ఫ్యాషన్ కార్డ్ అని చెప్పి తీసుకున్నాను. ఆ ఫ్యాషన్ కార్డు తీసుకోవడం వల్ల ప్రతిసారి 10% డిస్కౌంట్ వస్తుందని జాస్తోటి ఎస్బీఐది తీసుకున్నాను. అక్కడ ప్రాబ్లం ఏం కాదు, వాళ్ళు చెప్పింది కరెక్టే, మనమే విన్నాం పొరపాటు. బ్యాంక్ వాళ్ళు అన్నీ కరెక్ట్గానే చెప్తారు, కానీ వాళ్ళు కొన్ని సీక్రెట్స్ని చెప్పకుండా దాచిపెడతారు. అందుకే అంత నీట్గా టక్కువ వేసుకొని ఆ నిజాన్ని బయటికి రానికుండా చెప్పేస్తారు. అజిత్ సినిమా ఉంది, ఆ సినిమాలో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్తారు. క్రెడిట్ కార్డు తీసుకోవాలి, తీసుకుంటే ఎలా యూటిలైజ్ చేయాలి, మెయిన్ ఏమేమి యూజ్ చేయకూడదు అనేది తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. అందులో నేను చేసిన మిస్టేక్ ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి క్రెడిట్ కార్డు వాడదామని చెప్పి డబ్బులు వస్తున్నాయా రావా అని చెప్పేసి ఏటీఎం కార్డులో పెట్టాను, మనీ విత్డ్రా చేశాను. అది ఫస్ట్ నెంబర్ 1 మిస్టేక్. నెంబర్ 2 మిస్టేక్ వచ్చేసరికి, నాకు వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే యాన్యువల్ ఛార్జెస్ ఫ్రీ, 500 రూపీస్ ఏమీ ఉండదు, ఫ్రీ అని చెప్పేశారు. అప్పుడు నాకు ఇచ్చింది వచ్చేసరికి ఐ థింక్ 65,000 లిమిట్ ఇచ్చారు. తర్వాత 1 ఇయర్ పాటు బాగానే వాడాము. తర్వాత వచ్చేసరికి దాన్ని అప్గ్రేడ్ చేసుకోమని చెప్పేసి 96,000కి మీకు అప్గ్రేడ్ ఆప్షన్ వచ్చింది. అప్గ్రేడ్ ఆప్షన్ నొక్కమన్నారు. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే, దాన్ని క్లిక్ చేయడం వల్ల అది 96,000కి అప్గ్రేడ్ అయింది. బట్ యాన్యువల్ ఛార్జెస్ వచ్చేసినాయి. ఎవ్రీ మంత్ యాన్యువల్ ఛార్జెస్ వస్తూ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఛార్జెస్ అనేది వస్తూ ఉంది. దాని నుంచి మీరు ఎస్కేప్ అవ్వడానికి చేయాల్సిన ఫస్ట్ పని, వాళ్ళు అప్గ్రేడ్ అడుగుతారు. ఆ అప్గ్రేడ్ అనేది మీకు అవసరమైతేనే నొక్కండి, అనవసరంగా మటుకు నొక్కకండి. నాకైతే తెలియదు అప్గ్రేడ్ అవ్వడం వల్ల యాన్యువల్ ఛార్జెస్ వస్తాయని, అందువల్ల చేశాను. అది వాళ్ళకి అడిగి కనుక్కున్నా కానీ వేస్ట్. వాళ్ళు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయినా మీరు కస్టమర్ కేర్ కాల్ చేయడం కన్నా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం తొందరగా అయింది. సో బీ కేర్ఫుల్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్రెడిట్ కార్డ్ వల్ల నాకు జరిగిన ఒక మోసం అయితే జరిగింది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ లాక్డౌన్లో ఒక పెద్ద మోసం జరిగింది. దానికోసం నేను పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళాను. బట్ ఏం జరిగింది ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, దిస్ ఈజ్ ద న్యూస్ ఫర్ దిస్ ఈవినింగ్. సైనింగ్ ఆఫ్, మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్.